అరెరే! ఐస్ క్రీమ్ చేయడం ఇంత ఈజీనా? నిజమేనండి బాబు. చేసే వరకు నాకు కూడా తెలీదు. కేవలం 3 అంటే 3 ఇంగ్రీడియెంట్స్‌తో వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా ఐస్ క్రీమ్‌ని చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా స్టవ్ పైన 1 లీటర్ వరకు పాలను తీసుకొని కాగడానికైతే పెట్టేసుకోవాలి. ఈ లోపల పక్కన మరొక బౌల్‌లో 2 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్‌ని తీసుకొని అందులో కొద్దిగా పాలను వేసి ఉండలేం లేకుండా కలిపి సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ లోపల స్టవ్ పైన పాలైతే కాగిపోయి ఉంటాయి. ఎప్పుడు మనం కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని అందులో వేసుకొని కలుపుతూ ఉంటే ఆ పాలనేటివి చిక్కబడతాయి. అందులోనే 4, 5 టేబుల్ స్పూన్ల వరకు పంచదారను కూడా యాడ్ చేసి ఇది ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపేసి కంప్లీట్‌గా కూల్ అవ్వనివ్వాలి. అలా కూల్ అయిన దాన్ని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని బ్లెండ్ చేసుకొని ఒక గిన్నెలో వేసి 4-5 అవర్స్ వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. అలా 4-5 అవర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ బ్లెండ్ చేసి మళ్ళీ ఓవర్ నైట్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ అనేది రెడీ. దీనిపైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకున్నామంటే చాలా బావుంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.